2019లో 2019లో ఇండియన్ ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ హోల్డర్స్ అందరూ కైలాస యాత్ర చేశారు. 2020, 21, 22లో కోవిడ్ వల్ల అసలు ఎవరిని అలౌ చేయలేదు ఆ అవును. అవును. రీజియన్‌కి. 23, 24లో అందరిని అలౌ చేస్తున్నామని చెప్పి ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌ని మాత్రమే ఆపేసి, ఓన్లీ ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ హోల్డర్స్ మాత్రమే ట్రావెల్ చేయగలిగారు 23 అండ్ 24. అండ్ 25కొచ్చేసరికి ఈ ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌తో పాటు ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌ను అలౌ చేస్తున్నారు. ఓకే. సో, ఎన్ఆర్ఐ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి ఇంకా రెడ్ కార్పెటే. ఆహా! వారికి ఎటువంటి సమస్య లేదు. అండ్ ఆస్ట్రేలియా లాంటి కొన్ని కొన్ని సిటిజన్స్‌కైతే అసలు వీసానే లేదు చైనాకి. కేవలం భారత పౌరులయ్యే ఉండాలి. మిగతా కంట్రీస్ వాళ్ళని రానివ్వమన్నట్టు ఒక అపోహ నడుస్తా ఉంది. నో. సో, ఏదైనా సమస్య ఉందంటే మన ఇండియా మీద ఇంకా వాళ్ళు కోపంగా ఉన్నారు తప్ప, ఈ జీ20 తర్వాత మోడీ గారితో ఉన్నటువంటి సత్సంబంధం వల్ల మళ్ళీ కైలాష్ ఓపెన్ అయిందే గానీ, ఎన్ఆర్ఐస్‌కి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. బట్ వాళ్ళకి ఫార్మాలిటీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళకి పర్మిట్ అండ్ వీసా చార్జెస్ మన ఇండియన్స్ కంటే ఎక్కువుంటాయి కానీ, దే ఆర్ అలౌడ్ అండ్ వారికి ఇంకా రెడ్ కార్పెట్ ఉంటది ఎన్ఆర్ఐస్‌కి. అండ్ అదర్ దాన్ ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి యూఎస్, యూకే ఇటువంటి అందరికీ అలౌ ఉంటది. మన భారతీయులు ఎక్కడైతే వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారో, వాళ్ళందరూ కైలాస యాత్ర చేసుకొని లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ చేశారు. ఈ సంవత్సరం కూడా వారు చేసుకుంటున్నారు. ఎటువంటి అభ్యంతరం లేకుండా అండి.